తెలుస్తుందా? తెలుస్తుంది. నేనేమి తప్పుగా మాట్లాడలేదు. వీడు నా కొడుకు కాదు. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? నాకు, మీ నాన్నకు, మీ పెదనాన్నకు మాత్రమే తెలిసిన నిజం. అదే నేను ఇప్పుడు బయట పెట్టాను. నిజంగానే వీడు నా కొడుకు కాదు కాదు కాదు. వీడు నా కడుపున పుట్టలేదు, నేను కనలేదు. నువ్వు వాసు మాత్రమే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. వీడు మీ నాన్న మొదటి భార్య కొడుకు. వీడికి నేను అమ్మను కాదు, చిన్నమ్మని. వీడి తల్లి నాకు సవతి. వీడిని కన్నది కన్ను మూసింది. తర్వాత మీ నాన్నకు భార్యగా ఈ ఇంటికొచ్చాను. అప్పటి నుంచి ఆయన కొడుకుని నా కొడుకుగా పెంచాను, పెంచి పెద్దవాడిని చేశాను. నా కళ్ళ ముందే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని పరాయి వాడు కొడుతుంటే ఎలా ఊరుకుంటానే? అమ్మా, నువ్వనే మాటలన్నీ అబద్ధమని చెప్పమ్మా. నీ మాటలు విని అన్నయ్య ఎలా సిలగా నిలబడిపోయాడో చూడు. చెప్పమ్మా, వాసన కొట్టకుండా ఉండడానికన్నా మాటలు కాదు, నిజం కాదు కదూ? చెప్పమ్మా. ఏంటి నిజం కాదు అబద్ధం కాదు నా వెంట పడుతున్నావు? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకే పట్టలేదు. నేనన్న ప్రతి అక్షరం నిజం. నీకంత అనుమానంగా ఉంటే వెళ్ళి మీ నాన్నని, మీ పెదనాన్నని అడుగు. ఇన్ని రోజులు నా గుండెల్లో ఉన్న రహస్యం ఈ రోజు నా కొడుకును కొట్టి, నా గుండెలు బద్దలు కొట్టి ఆ నిజాన్ని బయటకు రప్పించాడు. నేను చెప్పేది నిజం నిజం నిజం. అమ్మా, ఏంటమ్మా ఇది? నీ మాటల్ని నమ్మలేకపోతున్నానమ్మా. చాలా బాధగా ఉందమ్మా. చూడు, అన్నయ్య ఎలా నిలబడిపోయాడో చూడు. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా ఎందుకమ్మా చెప్పావు? అన్నయ్య, అమ్మ పిచ్చిది, ఏదో ఆవేశంలో అంది. ఆ మాటలేవి మనసులో పెట్టుకోకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఏంటి ఆవేశం అంది, లేకపోతే అనేది కాదు అని వాడికి సందేశిస్తున్నావు? ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నిజం బయట పడాల్సిందే. అయినా ఇన్ని రోజులు దాచిపెట్టిన దాన్ని ఈ రోజు బయట పెట్టానంటే దానికి కారణం ఉంది. నా కన్న కొడుకుని నా కళ్ళ ముందే పరాయి తల్లి కన్నవాడు రక్తం వచ్చేలా కొడుతుంటే నా కోపం రాదా?
చేసింది. అంతేగాని వీడు మాత్రమే కష్టాలు అనుభవించట్టు ఇలాగైనా ప్రవర్తించేది? నువ్వు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? అక్కడ వాళ్ళు అనుకూడని మాటలు అనలేదా? మనం వినకూడని మాటలు వినలేదా? తనొక్కడే బాధ అనుభవించేసినట్టు ఇలా గొడ్డును మాత్రట్టు బాతాడా? అందుకే అంటారే ఎంతైనా రక్త సంబంధమేనని. వాడిది వీడి రక్తం కాదు కాబట్టే వీడి రక్తం వచ్చేలా కొట్టాడు. మనం ఓ తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం. నాకంటే ముందు అమ్మ కడుపున పుట్టిన పెద్దవాడు అని గౌరవించా, రెస్పెక్ట్ ఇచ్చా. అందుకని నేనేమి చేతకాని బెదవననుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. నన్నే రక్తం వచ్చేలా కొడతావా? నీకు రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు రోసం లేదనుకున్నావా? పిరికివాడిని అనుకున్నావా? నిన్ను ఏమండి? వద్దురా, ఎంతైనా మన కన్నయ్యరా. నేను కొట్టడం తప్పు వాసు. నా మాట విను. వద్దు వాసు, ప్లీజ్. ఎవడు నేను అన్నయ్య అంటాను? ఆడవడే? నేను మాత్రమే నీకు అన్నయ్యని. వాసు వద్దు, నేను చెప్పేది విను. ఏంటి వాడు నన్ను కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండి సినిమా చూసావు, ఇప్పుడేంటే సెంటిమెంట్ డైలాగ్ చెప్తున్నావు? కొట్టొద్దని అడ్డుపడుతున్నావు? నేను మాత్రమే నీకు అన్నయ్యలా కనబడాలి. అసలు మన అమ్మ కడుపును పుట్టిన నేను. వద్దు వాసు, వద్దు. మీ అన్నయ్యని కొట్టద్దు. నువ్విప్పుడు వచ్చి నన్ను అడిగి ఆపేదానివయ్యవా? వాసు, వద్దు వాసు, వద్దు. ప్లీజ్ ఆయన కొట్టద్దు. వద్దు వాసు, వద్దు. ఆయన కొట్టద్దు. వద్దు. నన్నే కొడతావు నువ్వు? అంత పెద్ద మరగడువా? వాసు, అయ్యో ఏమండి? ఏమైందండి మీకు? వాడు మిమ్మల్ని కొడుతున్నాడండి. వాడిని తిరిగి కొట్టండి. ఏమండి? ఏమైందండి మీకు? నన్ను చూడండి. ఏమండి? ఏమండి? నన్నే కొడతారా? వాసు వద్దురా, కొట్టద్దురా, ప్లీజ్ వాసు వద్దు. వీడెవడో తెలియనప్పుడు కొడితే పడున్నానే, ఇప్పుడెందుకు ఊరుకుంటానే? వీడి చేతిలో తన్నులు తిరిగి కాముగా ఊరుకోవడానికి నేనే ఎదవరు కాను. మాటికి అడ్డొస్తే చంపేస్తాను. ఏమండి? ఏమండి? ఏమైందండి మీకు? ఏమండి? నన్ను చూడండి. ఏమండి? చూడండి, నన్ను చూడండి. ఏమండి? ఏమైంది మీకు? నన్ను చూడండి. ఏమండి? ఏమండి? మాట్లాడరేంటండి? ఏమండి? ఏమండి? నన్ను చూడండి. నాతో మాట్లాడండి. ఏమండి? నన్ను చూడండి. ఏం మాట్లాడరేంటండి? ఏమండి? నన్ను చూడండి. రారా, దమ్ముంటే కొట్రా. రారా, నీ ఎత్తమన్నారు ఎత్తమో. రా, కమాన్, కొట్రా. వాసు, వాసు, వద్దు. వాసు,
రేయ్ చైతీరా తీరా చెయ్యి ముందు ఆయన మీద నుంచి చైతి లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చైతి దించరా ఆయనకెవరు లేరనుకున్నావా నువ్వు చేసేదంతా సాగుతుంది అనుకుంటున్నావా నీ ఆగడాల్ని ఆపే మనిషి అడిగే మనిషి ఎవరు లేరనుకుంటున్నావా నేనున్నాను ఆయన భారీగా నేనున్నాను రా ఏయ్ ఏంటే మగడ మీద కత్తిపైన ఎత్తుతున్నావు తెచ్చలే ముందు చిత్తో వీడొక మగాడు నువ్వొక తల్లివి ఇంకొక అడుగు ముందుకేసావంటే మళ్ళీ అడుగు పెట్టడానికి కాలుండదు 2 కాళ్ళు నరికి పారేస్తాను జాగ్రత్త తీరా చై తీరా తీయమంటున్నానా తీ పోరా పోరా మీరు బాగుపడరు నాశనమైపోతారు సర్వనాశనమైపోతారు మనిషిగా పుట్టాక కాస్త కాకపోతే కాస్తైనా మనస్సాక్షి ఉండాలి కానీ మీరందరూ నిజ జీవితంలో పైకి మంచిగా నటించే దుర్మార్గులు మీరంతా మేకవన్నె పులులు నరరూప రాక్షసులు బతికున్న వాళ్ళను పీకు తినే పిశాచాలు తన రక్తాన్ని చెమటని చేసి కష్టపడి సంపాదించిందంతా పంది కొక్కులా మెక్కి తన కష్టం తిని కండలు పెంచి బండరాయిలా గుండెని చేసుకొని పెట్టిన చెయ్యి మీద కొడతావురా నువ్వే మనిషివిరా పెద్ద మగాణ్ణి అనుకుంటున్నావా సిగ్గులేదురా నీ జన్మకి ఊహ తెలిసినప్పటి నుంచి మీరే ఊపిరనుకుని మీకోసం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తిని తినక మీ కడుపులు నింపిన మనిషిని తెగ బలిసి ఆయన మీద చెయ్యెత్తుతావురా ఏ ఆయన కష్టం తిని పెరిగిన నిన్ను నువ్వు తప్పు చేస్తే అందుకు కొట్టే హక్కు ఆయనకి లేదా పెట్టిన చెయ్యిని తిన్న కడుపుని మర్చిపోయి పొగరు పట్టి తన్నుకుంటున్నావా నీకు పక్షులకున్నపాటి జ్ఞానం లేదు పశువులకున్నపాటి ప్రేమ లేదు నీది పేడ పొరుగు కన్నా హీనమైన బతుకురా ఛీ